అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ టూర్ అర్ధాంతరంగా ముగిసింది. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఖరారు కావడంతో మధ్యలోనే పర్యటన ముగించుకొని ఢిల్లీకి బయలుదేరారు లోకేష్. అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ టూర్ ని అర్ధాంతరంగా ముగించుకున్నారు. జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించేలాగా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కావడంతో మధ్యలోనే పర్యటన ముగించుకొని ఢిల్లీకి బయలుదేరారు లోకేష్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, అనంతపురంలో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని లోకేష్ ఢిల్లీ బయలుదేరారు. ప్రధానితో ఎందుకని అపాయింట్మెంట్ తీసుకున్నారు? ఏ విషయంలో మీట్ అవుదాం అనుకున్నారు? రాధిక, 3 రోజుల పర్యటన కోసం అనంతపురం జిల్లా చేరుకున్న మంత్రి నారా లోకేష్ పర్యటన ఇవాళ అర్ధాంతరంగా ముగిసిందని చెప్పొచ్చు. ఈ మధ్యాహ్నం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూతురు పెళ్లి చూసుకుని రాజకి ఇక్కడే ఉండి కార్యకర్తలతో బస్ చేసి రేపు ఉదయం జేఎన్టీయూ 14వ శాతకోత్సవం హాజరు కావాల్సి ఉంది. అయితే ఆనాటికి వచ్చిన సమయంలో, మోడీ వచ్చిన సమయంలో ఒకసారి ఫ్యామిలీతో వచ్చి ఇంటికి ఎవరైనా ఆహ్వానించారు. వెంటనే రేపు అపాయింట్మెంట్ కావడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళి రేపు ఉదయం మార్నింగ్ ఫ్లైట్ లోనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లే సందర్భం ఉంది కాబట్టి ఫ్యామిలీతో రేపు ఉదయం 10:30కు కేంద్ర మంత్రులు కలిసి సాయంత్రం 4 గంటల సమయంలో మోడీ కలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు పర్యటన తిరంగా ర్యాలీను అలాగే జేఎన్టీయూ కాన్వకేషన్ ఉంటే అవి కూడా యథావిధిగా జరగనున్నాయి. లోకేష్ 3 డేస్ పర్యటన కోసం అనంతపురం చేరుకుంటే అప్పటికి ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున కార్యకర్తలు చేసి ఉంచారు. స్థానిక ఎంవై కళ్యాణ మండపంలో బస, అలాగే జేఎన్టీయూ అధికారులు కూడా జేఎన్టీయూ వీసీ కానీ రెక్టర్ కానీ వీరంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అయితే లోకేష్ పర్యటన వాయిదా పట్టుతూ అంతా కాస్త నిరుత్సాహపడ్డారని చెప్పొచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ 3 రోజుల పర్యటన ఖరారు చేసుకున్నారు. అయితే అర్ధంతరంగా ముగించుకొని ఢిల్లీకి బయలుదేరారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కావడంతోనే ఈ పర్యటన ముగించుకొని ఢిల్లీకి బయలుదేరారు.